నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని కూడా చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు। ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు। ఆంధ్ర రాష్ట్ర 5 సంవత్సరాలు ఒక శనిగ్రహంలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఓ మోసకారి జగన్ సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు ఎక్కడ చూసిన అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే। నీ నోరుకు అద్దు పద్దు లేదా, పెనాయిలేసి కడిగితే కూడా నీ నోరు మారదు। నీ ఒక దేశ ద్రోహివి, రాష్ట్రంలో అడ్డదుడ్డంగా దోచున్న దుర్మార్గుడివి, 44,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నటువంటి దేశ ద్రోహి కాదు అడుగుతున్నా। అదేవిధంగా రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం పడ్డ ఎన్నికల్లో నీ దరిద్రం పోయింది, ప్రజలంతా సంతోషిస్తున్నారు। ఇలా ప్రజలందరూ కూడా కోరుకున్నది ఒకటే, ఒక మంచి ప్రభుత్వం కావాలి, చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలి, ఈ రాష్ట్రానికి మంచి చేసే ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు కాదని చెప్పి ప్రజలను నిర్ణయించుకొని నీకు 11 సీట్లు ఇచ్చారు గీత కలిపి సిగ్గు లేకుండా ఈరోజు నీవు వాదానితో ఒప్పందం చేసుకొని లంచాల రూపంగా 17,550 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి లంచాలు తీసుకొని మోసం చేసిన ఓ జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎక్కడ పెట్టాలరా, నిన్ను ఎక్కడ ఉద్యోగులు వేయాలా, నిన్ను అమెరికా దేశంలో కింద పొరపాటు కింద అక్కడికి చేసినట్టు నీ జన్మల బయటికి రాలేవే దుర్మార్గుడా। నీకు అన్నీ బాగా చేసినావు, కరెంటు విషయంలో చేసినావు, 9 సార్లు కరెంటు పెంచి నాశనం చేసి ప్రజల మీద భారం మోపినటువంటి దుర్మార్గుడు నువ్వు। అసలుకు ఇలా నీకు దానికి ఇంత మంచి చేశావు, పురుషాలు అంత పురుషాలు అని నీకు శాలవతో సత్కరించాలా దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు। నీ ముఖాన్ని శాలవ కాదు, నీ ముఖాన్ని దరిద్ర ముఖానికి నీ ముఖం చూసి ఒకసారి అర్థంలో దరిద్ర ముఖము నీకు శాలవతో సత్కరించాలన్నా దుర్మార్గుడా। ఎప్పుడెప్పుడు రెడీగా ఉండు, నీకు తొందరలో జైలు గాయము, చిప్పకుడు గ్యారంటీ, సిల్వర్ బొచ్చలో ఉండేది గ్యారంటీ నీకు తొందరలో। యేసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్టు చర్చి ప్రతినిధి ప్రభుదాసు అన్నారు। ఈ మేరకు నగరంలోని ఆయన నివాసం వద్ద క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు। నగరానికి చెందిన కోల్స్ తెలుగు బాప్టిస్టు చర్చి ప్రతినిధి ప్రభుదాసు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకుని క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు దేవ సహాయం, దినకర్, రామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా యేసు ప్రభువు పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభుదాసు కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు। అనంతరం క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు ప్రభుదాసు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చీరలను అందజేశారు। అనంతరం జరిగిన కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకుడు ప్రభుదాసు మాట్లాడుతూ యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకుని క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు। యేసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు। యేసు ప్రభువు పాపులను రక్షించేందుకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన నమ్మిన వారికి అంతా మంచే జరుగుతుందని తెలిపారు। తమ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు। మరి లోక రక్షకుడు మన ప్రభువు మన విమోచకుడైనటువంటి యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మరి క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అనేది చేపట్టాలని మేము తలంచి మరి దేవుని సహాయంతో ఆయనను ప్రార్థించగా దేవుడు ఈ యొక్క గొప్ప తరుణాన్ని అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం। ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మన ప్రార్థనా సహవాసం కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క ప్రార్థనా సహవాసం సభ్యులందరికీ కూడా మా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నా। మరి ఈ కార్యక్రమంకు వచ్చేసినటువంటి మన దయామణి గారు, బాబుశ్రీ, అదేవిధంగా దేవస్వామి గారు, దేవస్వామి గారు రాజ్యాంగం కల్పించిన హక్కులను దేశంలోని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని నగరంలోని 3వ పట్టణ సిఐ శేషయ్య అన్నారు। ఈ మేరకు బుధవారపేటలో ఏర్పాటు చేసిన సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। బుధవారపేటలో ఏర్పాటు చేసిన
సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 3వ పట్టణ సిఐ శేషయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్బాస్, ఊట్ల రమేష్, జేమ్స్, రామాంజనేయులు, శారద, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 3వ పట్టణ సిఐ శేషయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పౌర హక్కుల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. పౌర హక్కులైన స్వేచ్ఛగా జీవించడం, స్వేచ్ఛగా వ్యవహరించడం వంటి అంశాలను పౌరులు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు నగరంలోని అన్ని వార్డులలో పోలీసు శాఖ తరపున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. పౌర హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం అందించే వసతులను అన్నింటినీ కూడా సమానంగా తీసుకునే హక్కు ఉంది. అంటే అది ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కావచ్చు, ఏదైనా సరే ఏ విధమైన ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలైనా కూడా అందరికీ కూడా సమానంగా తీసుకునే స్వేచ్ఛ ఉంది. వీటినే మనం పౌర హక్కులుగా భావిస్తాం, పౌర హక్కులుగా చెప్పుకుంటాం. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో భారతదేశం చాలా వరకు అభివృద్ధి చెందింది. ఇప్పటికీ కూడా మనం దళితవాడల్లో పౌర హక్కుల ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మనం ఏమీ అవమానపడాల్సిన అవసరం లేదు. మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మీ ఇంటి ముందరకు వచ్చింది, ప్రభుత్వం మీ ఇళ్ళ దగ్గరకు వచ్చింది, మీ ముందర ప్రభుత్వ అధికారులు నిలబడుకొని మాట్లాడుతున్నారు. ఒకనొక సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే వాళ్ళు, కష్టపడే వాళ్ళు, అపాయింట్మెంట్ దొరికేటివి కాదు, సాధారణమైన ప్రజలు చెప్తే వినేవాళ్ళు కాదు అనే ఒక మచ్చ తొలగిపోయే విధంగా ప్రస్తుత ప్రభుత్వాలు అధికారులనే ప్రజలు ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్నారు, ప్రజా ప్రతినిధులను ప్రజలు ఇళ్ల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇది మనం నిజంగా గర్వపడాల్సిన విషయం, చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ వల్ల ఉన్నత విద్యలో కూడా ఫ్రీ సీట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందులో మహిళలకు ఇంకా ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఉద్యోగం చదువుకోవడానికి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఉద్యోగాల్లో చేయడానికి రిజర్వేషన్ ఉంది. అలాగే తర్వాత పదోన్నతులు పొందడానికి, ప్రమోషన్స్ తీసుకోవడానికి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. కావాల్సినంత ఏంటంటే మనలో క్రమశిక్షణ ఉండాలి, మన పిల్లలు బాగా ఎదగాలి అన్న కోరిక తల్లిదండ్రులకు ఉండాలి. ప్రతిరోజు కూడా కొంచెం సమయం పిల్లల కోసం కేటాయించాలి. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇవి కానీ మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే పిల్లలు వాళ్ళకంటే అదే బాగుపడిపోతారు. ప్రాణదానంతో సమానమైన రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి కోరారు. ఈ మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వద్ద కర్నూలు కేఎఫ్ యజమాని మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరానికి చెందిన కర్నూలు కేఫ్ యజమాని మురళి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బ్లడ్ బ్యాంకు మెడికల్ అధికారి డాక్టర్ విజయబాబు, కర్నూలు కేఫ్ యజమాని మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తదితరులు మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం కర్నూలు కేఫ్ యజమాని మురళి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి నెల రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, వారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ దినం. ఈ రోజున వ్యాధిగ్రస్తులకి మరియు థాలసీమియా చిన్నపిల్లలకి బ్లడ్ కోసం అని చెప్పి కర్నూలు కేఫ్ మురళి వారు బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ పెట్టారు. దగ్గర కర్నూలు కేఫ్ అంటే ఒక టీ స్టాల్లో 50 మంది దాకా వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు. చాలా గొప్ప విషయం. ఈ విధంగానే అందరూ సహకరిస్తే బ్లడ్ అనేది కొరత లేకుండా పోతుంది.
మురళీ గారిని, కర్నూలు కేఫ్ వారిని అభినందిస్తున్నాం. నదతో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కొరకు ఈ బ్లడ్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం అనేది మన నిరుద్యోగులు, ఇక్కడ స్టూడెంట్స్ వారి ప్రోద్బలంతో సహకారంతో ఈ బ్లడ్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగినది. రెడ్ క్రాస్ వారి సొసైటీ సహకారంతో ఈ విధంగా చేయడం గొప్పగా భావిస్తున్నాము. ఈ సేవను గొప్పగా భావిస్తున్నాము. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కర్నూలు కెఫే అధినేత మురళీ గారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తాన్ని తలసేమియా పిల్లలకు, హెచ్ఐవి సోకిన పిల్లలకు ఉచితంగా ఇవ్వడానికి వారు మమ్మల్ని అడగడం జరిగింది. అందుకు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో డాక్టర్ కేజీ గోవిందరెడ్డి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నలుమూలల రక్త నిర్ధారణ క్యాంపులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఒక కార్యాచరణ చేస్తూ ముందుకెళ్తున్నారు. దానికి అందరూ సహకరించి రక్తదానం చేయాలని కోరుతూ, సో దానికి తోడు సపోర్ట్గా కర్నూలు జనాలు, స్టూడెంట్స్ కానీ, జనాలు కానీ, లోకల్ పీపుల్ కానీ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. సో వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇటువంటి కార్యక్రమం ముందుగానే మాకు ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చి మా హాస్పిటల్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ టైం కూడా ఏదైనా మాకు ఇటువంటి అవకాశం ఉంటే మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాము. దానికి రెడ్ క్రాస్ పీపుల్కి మాకు సహకరిస్తే మంచిదని కోరుకుంటున్నాము. సో ఈ సందర్భంగా చైర్మన్ గారిని కూడా అడుగుతున్నాను, ఈ నెక్స్ట్ ఏదైనా రక్తదానం ఉంటే, అటువంటి కార్యక్రమం ఉంటే మా హాస్పిటల్లో కండక్ట్ చేయాల్సిన విధంగా మేము మనవి చేసుకుంటున్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికల రక్షణకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ సరైన రక్షణ కవచమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో కరాటే సాధన చేస్తున్న క్రీడాకారులకు బ్యాగులతో పాటు చలి నుంచి రక్షణకు మంకీ క్యాప్లను ఆయన పంపిణీ చేశారు. కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ బ్యాగులతో పాటు ప్రస్తుతం ఉన్న చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాపులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో బాలికలపై దాడులు, అత్యాచార ఘటనలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. బాలికల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను వెంట ఉండి కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించడం వల్ల వారు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల బాలికలు తమను తాము రక్షించుకోవడంతో పాటు ఆపదలో ఉన్నవారిని సైతం రక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మన దేశంలో ఉందని, వారిని క్రమశిక్షణ గల పౌరులుగా దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఒకే ఒక ఆయుధం క్రీడలు మాత్రమేనని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలు యువ సంపద కోసం మన దేశం వైపు చూస్తున్నాయని ఆయన తెలిపారు. యువతను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే మన దేశం ప్రపంచంలోనే అన్ని దేశాలకు నాయకత్వాన్ని వహించే స్థాయికి ఎదుగుతుందన్నారు. కర్నూలు నగరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు సామాజిక సేవా దృక్పథంతో క్రీడలను ప్రోత్సహించేందుకు నిరంతరం తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాయిక్వాండో సీనియర్ శిక్షకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కొండారెడ్డి బుర్జు దగ్గర ఉండే మున్సిపల్ స్టేడియంలో మార్షల్ ఆర్ట్స్ తాయిక్వాండో ప్రాక్టీస్ చేసే చిన్నారులకు ఈ బ్యాగ్స్ మరియు మంకీ క్యాప్స్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యంగా ప్రాణాయామము, యోగా, తర్వాత ఈ కాన్సన్ట్రేషను, ధ్యానము అన్నీ మిళితమై ఉన్నాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. సో అందుకని ఏ సౌండ్ మైండ్ లైస్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నాడు. సో వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళు ఉన్నారంటే రేపు వరల్డ్కే మనము నంబర్ 1 అవుతాం. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నంత యూత్ ఫోర్సు వేరే కంట్రీస్లో లేరు. ఆ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. వాటిలో వాళ్ళు వాళ్ళ సామాగ్రిని పెట్టుకొని దీనికి రావడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కర్నూలులో మేము ముందుకు చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాల్పడాలని కార్పొరేటర్ పద్మలతారెడ్డి, టీడీపీ నాయకుడు ఊట్ల రమేష్ అన్నారు. నగరంలోని శ్రీ లలితాపీఠంలో లలిత రాఘవేంద్ర స్వామి సేవా సత్సంగం 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితాపీఠంలో శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో శ్రీ లలిత రాఘవేంద్ర స్వామి సేవా సత్సంగం 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలతారెడ్డి, టీడీపీ నాయకుడు ఊట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. శ్రీ లలితాపీఠం ఆధ్వర్యంలో ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురువు సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న కృషిని వారు అభినందించారు. లలిత రాఘవేంద్ర స్వామి సేవా సత్సంగం 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని కార్తీక మాసం ఆఖరి రోజున ఇంత మంచి లలితా పీఠం దివ్య సన్నిధిలో ఈ ప్రోగ్రాం చేస్తున్న రాఘవేంద్రకి ఒక్కసారి మీరందరూ చప్పట్ల ద్వారా ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినప్పుడు మా పాడాలి నేను చెప్పాను, నాన్న అక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, చూస్తుంటే ఇంకా అలా చూడాలనిపిస్తూ ఉంటుంది. స్వామి చాలా మంచిగా పూజలు చేయడం, హారతులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా మంచి వైబ్రేషన్స్ కలిగిస్తాయి అని ఇద్దరిని పిలుచుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏదైతే కోలాటం కానీ వీళ్ళు నేర్పించేటువంటి విద్య ఏదైతే ఉందో ఇంతమంది తల్లిదండ్రులలో అవగాహన కల్పిస్తూ ఆయన ఒక నమ్మకాన్ని కుదిరించుకొని ఆ పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకుపోవడం అంటే అంత ఆశామాషి కాదు. అట్లాంటి ఆడపిల్లలందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ఆయన ఎంతో నమ్మకం ఉంటేనే మీరు అతను కూడా పంపించగలుగుతారు. ఇప్పుడు ఒక ఆడపిల్లని మనం బయటికి పంపించాలని కూడా ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. కానీ మా రాఘవేంద్ర అట్లాంటి కార్యక్రమం చేస్తున్నాడంటే ఆశామాషి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఆడపిల్లలు అంటే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.